సాధనలో చెప్పబడి ఉందమ్మా. అయితే మానవుల యొక్క ఈ సమస్త పాపాలు తొలగిపోవాలి అంటే ఈశ్వరుణ్ణి ఏ రకంగా ఆరాధించాలంటారు? ఇక్కడ మనకు ఈ యొక్క శ్రావణ మాసంలోనే చెప్పబడి ఉందమ్మా. ఏ మాసంలో లేనటువంటి ఈశ్వరారాధన ఈ శ్రావణ మాసంలో కల్పోక్త ప్రకారముగా ఇప్పుడు చెప్పబడే విధానంలో కనుక ఎవరైతే మనుజుడు ఆచరిస్తాడో అతనికి ఈ జన్మలలో చేసినటువంటి కర్మ దోషములే కాకుండా సంచిత పురాకృత ప్రారంధ కర్మ దోషములు కూడా తొలగిపోతాయి. అంటే దీనికి ఒక ఉదాహరణగా చెప్పబడి ఉంది ఏంటంటే, సుభద్ర అనేటువంటి యొక్క మహిళ తన యొక్క అందచందములతో ఆ అవంతి నగరం అనగా ఈ అవంతి నగరం అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ మధ్యప్రదేశ్ కాబట్టి అవంతి నగరంలో క్షిప్రా నదికి సంబంధించినటువంటి ఒడ్డున కలిగినటువంటి కొన్ని ఒక నగరంలో ఈ సుభద్ర అనేటువంటి ఒక మహిళ నివసిస్తుండేది. తన అందచందాలతో సమస్తమైనటువంటి గొప్ప గొప్ప పురుషుల్ని ఆకర్షించి వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా కూడాను తీసుకొని తను ఆ విధంగా అధిక ధనవంతురాలయ్యింది. సమస్త పాపకర్మలు చేసినటువంటిది. అయితే ఒకనాడు క్షిప్రా నది ఒడ్డున తన యొక్క పరిచారకుడితో విహరిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క క్షిప్రా నది ఆ మాసం శ్రావణ మాసం అయింది. ఆ క్షిప్రా నది దగ్గర ఎంతోమంది మహర్షులు మునులు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా పూజలు జపాలు చేసుకునే వాళ్ళు జపాలు చేసుకుంటున్నారు, తపస్సు చేసుకునే వాళ్ళు తపస్సులు చేసుకుంటున్నారు, అభిషేకం చేసుకుని హోమం చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళందరినీ చూసిన తర్వాత అందులో అక్కడ ఉన్నటువంటి వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళిందట. చూచిన తోడనే ఎంతో భక్తి పార్వశ్యంతో ఆ వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళి, నాకెందుకో జీవితం మీద వైరాగ్యం కలిగింది మహానుభావ. ఈ వైరాగ్యంలో భాగంగా నేను ఇప్పటివరకు ఎన్నో పాపకర్మలు చేశాను, ఏ స్త్రీ చేయకూడనటువంటి పాపకర్మలు చేశాను, పరపురుషులని ఆశ్రయించాను, పరపురుషుల ద్రవ్యాన్ని నేను అపహరించాను, అలాగే వారి భార్యలని కూడా వదిలిపెట్టేంత విధంగా నన్ను ఆకర్షించుకునే విధంగా నేను ప్రవర్తించాను. కాబట్టి నా యొక్క పాపానికి నిష్కృతి లేదా అని చెప్పినప్పుడు అంతటా వశిష్ఠ భగవానుల వారు, వశిష్ఠ మహాముని సాక్షాత్తు సప్తర్షుల్లో ఉన్నటువంటి వశిష్ఠుడు కదా, అప్పుడు అంతటా ఆమె యొక్క దివ్య చరిత్రం అంతా కూడా చూసిన వాడై ఆమె యందు కడు దయార్ద్రమైన హృదయంతో, అమ్మ ఇప్పటి వరకు నీవు చేసినటువంటి పాపములన్నీ కూడాను నీవు మనస్ఫూర్తిగా ఒప్పుకొని పాప పరిహారం కోసం కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చావు. ఇప్పుడున్నటువంటి మాసం శ్రావణ మాసం అమ్మ, కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈశ్వర ఆరాధన చెయ్యి, చెప్పిన విధంగా ఆరాధన చెయ్యి. నీవు చేసినటువంటి సమస్త కర్మదోషములన్నీ కూడాను తొలగిపోయి తిరిగి పునర్జీవితురాలు అవుతావు. ఇక ఇప్పటి నుంచి నువ్వు ఎటువంటి పాపకర్మలు చేయకుండా నీవు బ్రతుకమ్మ, ఈశ్వరుని ఆరాధన చేయి, నీకు ఈశ్వరుడే కైవల్యాన్ని ప్రసాదిస్తాడనగా అంతటా సంతసించినటువంటి ఆ సుభద్ర ఆ యొక్క వ్రత విధానం ఏంటి, ఆ యొక్క పూజా విధానం ఏంటి చెప్పండి అని చెప్పి వేణోళ్ళ ఆ యొక్క వశిష్ఠ మహర్షిని అడిగిందట. అడిగినదే తడవుగా వశిష్ఠ మహర్షి చెప్పాడు, శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున కానీ లేదా ఈశ్వరునికి ఇష్టమైనటువంటి రోజునైనా కానీ నీవు ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరించాలి. ముందుగా గంగా తీరానికి చేరుకోవాలి, విశ్వేశ్వరుని సందర్శనం చేసుకోవాలని చెప్పి ఆ యొక్క విశ్వేశ్వరుని యొక్క సందర్శనం చేసుకునే విధంగా కాశీనగరానికి వెళ్ళమన్నాడు. వెళ్ళి ఆ యొక్క గంగలో స్నానం ఆచరించి విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత చెప్పిన విధానంగా ఆ యొక్క విశ్వేశ్వర పూజ చెయ్యమ్మా, నీకు ఆ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పగా ముందుగా ఆ యొక్క పరిచారకునితో తగు యొక్క ద్రవ్యం అనగా ధనాన్ని పోగు చేసుకొని ఆ కాలిబాటన కాశీనగరానికి చేరుకున్నది. చేరుకున్న తర్వాత అక్కడ గంగలో స్నానం ఆచరించి విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని తిరిగి ఏ విధానాన్ని చెప్పబడి ఉన్నదనంటే, 11 మంది బ్రాహ్మణులని మీరు ఏర్పాటు చేసుకోవాలి. వీక్షించే ప్రేక్షకులు కూడా శక్తి ఉంటే చేసుకోవచ్చు. 11 బ్రాహ్మణుల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కలశం, ముఖ్యంగా కలశారాధన చేసుకోవాలి. ఆ కలశంలో ఆ యొక్క స్వర్ణ ప్రతిమ, అమ్మవారిది ఈశ్వరుడిది స్వర్ణ ప్రతిమ, అలాగే వెండి ప్రతిమ నందీశ్వరుడిది, ఇవి ఆ యొక్క కలశంలో నిక్షిప్తం చేసి ఆ యొక్క విశ్వేశ్వరుని యొక్క కుటుంబం అనగా ఈశ్వరుని యొక్క కుటుంబ పరివారం అనగా నంది, భృంగి, వినాయకుడు, కుమారస్వామి, అమ్మవారు, ఈ విధంగా ఆ యొక్క ఈశ్వర పరివారాన్ని అంతా కూడాను అందులో ఆవాహన చేసి నమక పారాయణం చేయమన్నది. కాబట్టి ఏకాదశ పారాయణం అంటే 11 మంది 11 సార్లు రుద్రపారాయణం చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఆ ఈశ్వరునికి మళ్ళీ 11 మార్లు అభిషేకం, మళ్ళీ 11 మంది బ్రాహ్మణుల చేత 11 సార్లు అభిషేకం చేయాలి. చేసిన తర్వాత హోమము చేయాలమ్మా. హోమంలో చెప్పబడినటువంటిది ఏంటంటే నల్ల నువ్వులు,
బెల్లం పాయసం అంటే మనం తినే జోరుగా వచ్చే పాయసం కాకుండా కాస్త అన్నం ఎలా అయితే వండుకుంటామో బెల్లంతో చేసినటువంటి అన్నమును ఆ విధంగా వండుకొని అందులో నల్ల నువ్వులు వేసి నల్ల నువ్వులు బాగా కలిపి అప్పుడు మారేడు దళాలు బెల్లం పాయసం నల్ల నువ్వులు కలిపిన వాటితో రుద్రం నమక స్వాహకార మంత్రంతో హోమము చేయాలి. హోమము చేసిన తర్వాత ఆ యొక్క 11 మంది బ్రాహ్మలకి భార్యలు ఉంటారు కదా, ఆ భార్యలు దంపతి సమేతముగా దంపతి పూజ చేసుకొని అప్పుడు ఆ వటు ఆచార్యుడు ఉంటాడు కదమ్మా, అంటే పూజ చేయించినటువంటి బ్రాహ్మడు, మెయిన్ బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడికి అతను సంతోషపడే విధంగా తగు దక్షిణాది తాంబూలాదులు ఇచ్చి కలశముతో సహా అతనికి వాయనమిచ్చి అప్పుడు ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందమని చెప్పబడింది. ఈ విధంగా చేసినటువంటి వ్యక్తికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి కర్మదోషాలు తొలగిపోతాయి, తర్వాత కైవల్యం ప్రసాదించబడుతుంది. ఈ విధంగా చేసినటువంటి ఆ సుభద్ర మహిళ చేసిన తోడనే ఆ యొక్క విశ్వేశ్వరునిలో లీనమైపోయిందట. మరణం పొంది విశ్వేశ్వరునిలో లీనమైపోయింది. అంటే కైవల్యం వచ్చింది, మోక్షం వచ్చింది. అంటే ఈ యొక్క కథ ద్వారా మనకు ఇది జరిగిందమ్మా. ఎందుకనంటే ఈ కథలో వచ్చినటువంటి మహానుభావులు ఎవరు? వశిష్ఠ భగవానుల వారు. వశిష్ఠ మహర్షులు అంటే సాక్షాత్తు సప్తర్షుల్లో ఒకడు కదా. కాబట్టి వశిష్ఠుని యొక్క ప్రస్తావన వచ్చిందంటే ఇది ఖచ్చితంగా జరిగిందనే అర్థము. కాబట్టి వశిష్ఠుని యొక్క సప్తర్షుల్లో మేటి అయినటువంటి అనగా ప్రతి వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపుతారు. అంటే అరుంధతి భర్త వశిష్ఠ భగవానుల వారు. కాబట్టి ఇది సత్యము సత్యము సత్యం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి విధానాన్ని ఏ వ్యక్తి అయితే ఆచరిస్తాడో తాను జీవించి ఉండగా చేసినటువంటి పాప కర్మల దోషములతో పాటు తాను ఎన్నో జన్మలు ఎత్తి ఈ జన్మ ఎత్తి ఉంటాడు. కాబట్టి సంచిత పురాకృత ప్రారంభ కర్మ దోషములన్నీ కూడా తొలగిపోతాయి యొక్క వ్రత విధానాన్ని ఆచరించిన ద్వారా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి వీక్షిస్తున్నటువంటి 10 టీవీ ప్రేక్షకులు కూడా కాశీ నగరానికి వెళ్ళి చేయాలనేటువంటి యొక్క నియమం అందులో చెప్పబడి ఉంది. వెళ్ళలేని వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి దగ్గరలోని శివాలయంలో చేసుకోవచ్చు. ఎన్నో నదులు మనకు ప్రవహిస్తున్నాయి, గోదావరి కృష్ణ నదులు ప్రవహిస్తున్నాయి. ఆ నదీ తీరంలో ఉన్నటువంటి శివాలయంలోనైనా కానీ ఈ శ్రావణ మాసంలో కనుక చెప్పినటువంటి విధి విధానంగా ఆచరించినటువంటి వ్యక్తులకి ఈశ్వరానుగ్రహం కలిగి సమస్త దోషములు తొలగిపోతాయని చెప్పవచ్చమ్మా.